కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివన్న నగర్లోని గ్రావెల్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న సందర్భంగా వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ తనకు ఇంత మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఎమ్మిగనూరులో ప్రతిరోజు కూడా మంచినీళ్లు ప్రతి ఇంటికి కూడా సరఫరా అవుతాయని, ఎమ్మిగనూరులో నీటి సమస్య మరియు కుక్కల బెడద లేకుండా చూస్తానని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోడ్లు చూస్తున్నారు మీరు, 5 ఏళ్లు నేను చూసా మీరు పడ్డ బాధలు. ఆఖరికి మా ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బులు కూడా కనీసం 1 రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి, ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు. కానీ నేను అట్లా ఆలోచించడం లే. మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల. మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే. కాబట్టి అదే డబ్బులు మళ్ళీ ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు. ఆ డబ్బులతో ఇప్పుడే 2 లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం. మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు, లోపలికి పోతున్నాం. ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నన్ను పిలిచారు, సార్ చూడాలని. మీతో పాటు వస్తాను తల్లి. వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళీ అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే తొలి సంతకం దేని మీద పెడతానని చెప్పారు? మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారా లేదా? నిలబెట్టుకున్నారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి